Hi, this is Kirtana from Srividya Coaching Center, Anandpur. Today, Hindu editorial. Topic is based on war and talks on Russia and Ukraine. So, రష్యాకి అండ్ ఉక్రెయిన్ మధ్యలో ఏవైతే వార్ అండ్ టాక్స్ ఉన్నాయో ఈరోజు ఎడిటోరియల్ దాని మీద బోత్ రష్యా అండ్ ఉక్రెయిన్ ఆర్ లుకింగ్ ఫర్ సెక్యూరిటీ గ్యారంటీస్. The Russia-Ukraine war has entered a new phase, marked by intensified military attacks and direct negotiations. On Sunday, June 1st, 2025, on the eve of the second round of talks, Ukraine carried out its most daring drone attack deep inside Russia, targeting military airfields. According to Ukrainian intelligence officials, the drones, which were transported by trucks into Russia and launched remotely, resulted in the destruction of dozens of strategic bombers. While these claims have not been independently verified, Russia's Ministry of Defense confirmed that five of its airfields came under attack and aircraft at two stations, one close to the Norwegian border and other in Siberia, caught fire. The Russia Ukraine, so both రష్యాకి అండ్ ఉక్రెయిన్కి ఆర్ లుకింగ్ ఫర్ సెక్యూరిటీ గ్యారంటీస్. ఏవైతే వాళ్ళ ఒక సెక్యూరిటీ గ్యారంటీస్ కోసం అవి ఆ రెండు ఎదురు చూస్తున్నాయని చెప్తున్నారనమాట. ద రష్యా ఉక్రెయిన్ వార్ హ్యాస్ ఎంటర్డ్ ఏ న్యూ ఫేజ్. రష్యా ఉక్రెయిన్ వార్ ఇప్పుడు కొత్త ఫేజ్లోకి ఎంటర్ అవడం జరుగుతుంది. మార్క్డ్ బై ఇంటెన్సిఫైడ్ మిలిటరీ అటాక్స్ అండ్ డైరెక్ట్ నెగోషియేషన్స్. సో ఇంటెన్సిఫైడ్ అంటే ఇంక్రీజ్, స్ట్రెంగ్తెన్. ఇంటెన్సిఫైడ్, ఇంక్రీజ్, స్ట్రెంగ్తెన్. నెక్స్ట్ నెగోషియేషన్స్ అంటే టాక్స్. అంటే టాక్స్. సో మార్క్డ్ బై ఇంటెన్సిఫైడ్ అంటే ఇంక్రీజ్ అనగా ఇంక్రీజింగ్ మిలిటరీ అటాక్స్ అండ్ డైరెక్ట్ టాక్స్. సో ఏం చేస్తున్నారంటే ప్రజెంట్ కొత్త ఫేజ్లోకి వెళ్ళటం జరిగింది. అది ఎలా అని చెప్తుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది మిలిటరీ అటాక్స్ అనేది అండ్ టాక్స్ కూడా డైరెక్ట్ టాక్స్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. ఆన్ సండే జూన్ 1st, 2025 ఆన్ ద ఈవీ ఆఫ్ సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్. సో సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్ సండే రోజు మాట్లాడటం జరిగింది. ఏంటి ఆ సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్ ఏంటంటే ఉక్రెయిన్ క్యారీడ్ అవుట్ ఇట్స్ మోస్ట్ డేరింగ్ డ్రోన్ అటాక్ డీప్ ఇన్సైడ్ రష్యా. సో ఉక్రెయిన్ క్యారీ చేసుకోవడం జరిగింది. అది ఎలాంటిది అంటే అంటే వాళ్ళ మీదకి వీళ్ళ అటాక్ అనేది చేయడం జరిగింది. ఎలాంటిదంటే ఇట్స్ మోస్ట్ డేరింగ్ డ్రోన్ అటాక్. సో ఏదైతే డ్రోన్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో డీప్ ఇన్సైడ్ రష్యా, సో రష్యా మీద వాళ్ళు డ్రోన్ అటాక్ అనేది చేయటం జరిగింది. నెక్స్ట్ రష్యా టార్గెటింగ్ మిలిటరీ ఎయిర్ఫీల్డ్స్. సో మిలిటరీ ఎయిర్ఫీల్డ్స్ రష్యాలో ఏవైతే ఉన్నాయో వాటి మీద టార్గెట్ చేయడం జరిగింది. ఉక్రెయిన్ వాళ్ళకు డ్రోన్ అటాక్ అనేది చేయడం జరిగింది. అకార్డింగ్ టు ఉక్రేనియన్ ఇంటెలిజెన్స్ అఫీషియల్స్. సో ఉక్రేనియన్ ఇంటెలిజెన్స్ అఫీషియల్స్ గవర్నమెంట్ ఏంటి అఫీషియల్గా ఏం చెప్తుంది ద డ్రోన్స్ గురించి, విచ్ వర్ ట్రాన్స్పోర్టెడ్ బై ట్రక్స్ ఇన్ టు రష్యా అండ్ లాంచ్డ్ రిమోట్లీ. సో ఏం చెప్తున్నారంటే విచ్ వర్ ట్రాన్స్పోర్టెడ్, సో ట్రాన్స్పోర్ట్ జరిగింది బై ఎలా అంటే ట్రక్స్ ద్వారా రష్యాలోకి పంపించడం జరిగింది అండ్ లాంచ్డ్ రిమోట్లీ. సో అక్కడ నుండి రిమోట్ ద్వారా వీళ్ళు రిమోటింగ్ చేస్తూ దాన్ని లాంచ్ చేయడం జరిగింది. రిజల్టింగ్ ఇన్ ద డిస్ట్రక్షన్ అంటే డెస్ట్రాయ్ చేయటం. డిస్ట్రక్షన్ ఏదైనా డెస్ట్రాయ్ చేయటం, డెస్ట్రాయింగ్ సంథింగ్. ఆఫ్ డజన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ బాంబర్స్. సో డజన్స్ ఆఫ్ బాంబర్స్ని యూజ్ చేసుకొని వాళ్ళు డెస్ట్రాయ్ చేయడం జరిగింది. వైల్ దీస్ క్లెయిమ్స్ హ్యావ్ నాట్ బీన్ ఇండిపెండెంట్లీ వెరిఫైడ్, రష్యాస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ confirmed that 5 of its airfields came under attack and aircraft at two stations, one close to Norwegian border and other in Siberia, caught fire.
సో ఇవి ఏవైతే వాళ్ళని క్లెయిమ్ చేసుకోవడం వల్ల హ్యావ్ నాట్ బీన్ ఇండిపెండెంట్లీ వెరిఫైడ్. సో ఇండిపెండెంట్గా వెరిఫై చేయలేదు. రష్యన్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రష్యా యొక్క మినిస్ట్రీ డిఫెన్స్ ఎవరైతే ఉన్నారో డిఫెన్స్ మినిస్ట్రీ కన్ఫర్మ్ చేశారు దట్ 5 ఆఫ్ ఇట్స్ ఎయిర్ ఫీల్డ్స్ కేమ్ అండర్ అటాక్. సో వాళ్ళ అటాక్ మీద వాళ్ళ యొక్క ఎయిర్ ఫీల్డ్స్ 5 అనేది అటాక్ జరిగిందని చెప్తున్నారు. అండ్ ఎయిర్ క్రాఫ్ట్ ఎట్ 2 స్టేషన్స్, 2 స్టేషన్స్లో ఎయిర్ క్రాఫ్ట్ అండ్ 1 క్లోజ్ టు ద నార్వేన్ బార్డర్, ఒకటి వచ్చేసి నార్వేన్ బార్డర్ దగ్గర అండ్ ఇంకోటి వచ్చేసి సిబ్రేయా దగ్గర వీళ్ళు ఫైరింగ్ కాట్ ఫైర్ అనమాట, అక్కడ బ్లాస్ట్ అవ్వటం, అక్కడ ఫైర్ జరగటం జరిగిందని చెప్తున్నారు. నెక్స్ట్, that Ukraine managed to carry out such an attack is a morally booster for its troops and a tactical setback for Russian President Vladimir Putin. The prior to Kyiv attack, Russia had launched an avalanche of drones and missiles across Ukraine, significantly straining the country's air defenses. It included a missile strike at a military training base on Sunday, killing at least 12 Ukrainian soldiers, but a silver lining and amid the intensifying military exchanges was that Russia and Ukraine went ahead with the planned direct talks in Istanbul on Monday. In the hour-long meeting, negotiators agreed to a prisoner exchange deal and scheduled a third round of talks later in June. So that Ukraine managed to carry out. So Ukraine ఏంటంటే మేనేజ్ చేసింది టు క్యారీ అవుట్. ఏం క్యారీ చేస్తుందంటే సచ్ అటాక్ ఈజ్ ఏ మోరల్ బూస్టర్. సో అటాక్ ఏదైతే జరిగిందో వాళ్ళకి అదొక బూస్టర్ లాంటి ఫర్ ఇట్స్ ట్రూప్స్, వాళ్ళ ట్రూప్స్ అంటే వాళ్ళకి టీమ్, మిలిటరీ టీమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అది బూస్టర్ లాంటిది అని చెప్తాను. అండ్ టాక్టికల్ అంటే ప్లాన్డ్, టాక్టికల్ అంటే ప్లాన్డ్. సెట్ బ్యాక్ అంటే ప్రాబ్లం, డిఫికల్టీ, నెక్స్ట్, ఫర్ రష్యన్ ప్రెసిడెంట్ వాల్మిదర్ పుతిన్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే సో ఇది ప్లాన్డ్గా చేయడం జరిగిందని చెప్పి చెప్తున్నారనమాట. ప్రైరర్ అంటే ఎర్లియర్ అని. ఎర్లియర్ టు క్యూస్ అటాక్, రష్యా హ్యాడ్ లాంచ్డ్ అన్ అవలాంచి అంటే ఏదైనా మంచు పర్వతం ఉందో, సో ఎలా అంటే ఇలా మంచు పర్వతం ఉందనుకో, ఏదైతే మౌంటైన్ ఉంది, ఈ మౌంటైన్ మీద నుండి సో స్నో స్లైడ్స్ ఉంటుంది కదా, దీన్ని అవలాంచి అంటారనమాట. స్నో స్లైడ్ దీన్ని అవలాంచి అంటారు. అవలాంచి ఆఫ్ డ్రోన్స్ అండ్ మిసైల్స్ అక్రాస్ ఉక్రెయిన్ సిగ్నిఫికెంట్లీ స్ట్రైనింగ్ ద కంట్రీస్ ఎయిర్ డిఫెన్స్. సో ఇక్కడ రష్యా వాళ్ళు ఏం లాంచ్ చేయడం జరిగిందంటే డ్రోన్స్, మిసైల్స్ అక్రాస్ ఉక్రెయిన్ మీద చేయడం జరిగింది. సిగ్నిఫికెంట్లీ స్ట్రైనింగ్ ద కంట్రీస్ ఎయిర్ డిఫెన్సెస్. సో ఎయిర్ డిఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో కంట్రీలు వాటన్నిటిని స్ట్రైనింగ్ అంటే జల్లెడ పట్టడం అంటారు కదా, అట్లా వాటన్నిటిని అలా చేయడం జరిగిందని చెప్తున్నారు. ఇట్ ఇన్క్లూడెడ్ ఏ మిసైల్ స్ట్రైక్ ఎట్ ఏ మిలిటరీ ట్రైనింగ్ బేస్ ఆన్ సండే. సో ఇట్ ఇన్క్లూడెడ్ మిజైల్ స్ట్రైక్. సో మిజైల్ స్ట్రైక్స్ అనేది జరిగింది ఎక్కడంటే మిలిటరీ ట్రైనింగ్ బేస్ మీద ఆన్ సండే రోజు, కిల్లింగ్ అట్లీస్ట్ 12 యుక్రేనియన్ సోల్జర్స్. సో 12 యుక్రేనియన్ సోల్జర్స్ చనిపోయారని చెప్పి చెప్తున్నారు అనమాట. అట్లీస్ట్ అంటే ఇంకెంతమంది మనకు తెలియదు, అట్లీస్ట్ అయితే 12 ఉన్నారని చెప్తున్నారు. బట్ ఏ సిల్వర్ లైనింగ్ అంటే an advantage that comes from a difficult or unpleasant situation. Amid the intensifying
military exchanges was that Russia and Ukraine went ahead with the planned direct talks in Istanbul on Monday. సో బట్ ఈ సిల్వర్ లైనింగ్ అంటే ఏదైనా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ని దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకోవటమే సిల్వర్ లైనింగ్ అంటారనమాట. అమిడ్ అంటే మిడిల్ ఆఫ్ అని చెప్పి, ద ఇంటెన్సిఫైయింగ్ అంటే ఆల్రెడీ చెప్పాను, స్ట్రెంగ్త్ అని, ఇంక్రీజ్ అని, స్ట్రెంగ్త్ అండ్ ఇంక్రీజ్. సో మిలిటరీ ఎక్స్చేంజెస్ అనేది జరిగింది ఎక్కడంటే రష్యా అండ్ ఉక్రెయిన్కి వెంట్ అహెడ్ విత్ ద ప్లాన్డ్ డైరెక్ట్ టాక్స్. సో వీళ్ళు ఏంటంటే ప్లానింగ్ అని డైరెక్ట్ టాక్స్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఎక్కడ అంటే ఇస్తాన్బుల్ ఆన్ మండే. ఇన్ ద హవర్ లాంగ్ మీటింగ్, ఒక లాంగ్ మీటింగ్ అయిపోయిన తర్వాత నెగోషియేటర్స్ అండ్ టాక్స్ ఎవరైతే మాట్లాడుకున్నారో వాళ్ళు అగ్రీ టు ఏ ప్రిజనర్ ఎక్స్చేంజ్ డీల్. సో వాళ్ళు అగ్రీ చేసుకోవడం జరిగింది. ఏదైతే ప్రిజనర్ ఎక్స్చేంజ్ అంటే ఒక డీల్ అనేది పెట్టుకున్నారు. అండ్ ఏ సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్ లేటర్ ఇన్ జూన్ నెక్స్ట్ థర్డ్ రౌండ్ ఆఫ్ టాక్స్ లేటర్ ఇన్ జూన్. థర్డ్ రౌండ్ ఆఫ్ టాక్స్ ఏవైతే ఉందో నెక్స్ట్ థర్డ్ రౌండ్ వచ్చేసి జూన్లో అనుకున్నారు. ప్రెసెంట్ ఇప్పుడైతే సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్ అనేది జరిగిందని చెప్తున్నారు. నెక్స్ట్ 40 months into the war, the signs of exhaustion are evident on both sides. Ukraine, faced with battlefield challenges, is trying to offset its vulnerabilities by staging innovative drone attacks to make the Kremlin feel the pain of the war. Kyiv has not had any major territorial victory in its lost territories since the Kherson offensive of late 2022. Over the past year, Ukraine has lost nearly 5,000 square kilometers of its territory to the Russians. Russia has recaptured the land Ukraine had seized in Kursk. Russia's spring offensive is now gaining momentum with territorial advances in the Sumy region, while Ukraine is grappling with weakened air defenses, an acute manpower crisis, and uncertainty about continued US support under President Donald Trump. 40 months into the war, 40 months నుండి వార్ చూస్తే ద సైన్స్ ఆఫ్ ఎగ్జాషన్ అంటే డిప్లీషన్, కన్సప్షన్. ఎగ్జాషన్ అంటే కన్సప్షన్, depletion are evident on both sides. సో both sides అనేది వాళ్ళు చూపించుకోవడం జరుగుతుంది. ఉక్రెయిన్ ఫేస్డ్ విత్ బ్యాటిల్ ఫీల్డ్ ఛాలెంజెస్. ఉక్రెయిన్ ఫేస్ చేస్తుంది ఈ బ్యాటిల్ ఫీల్డ్ ఛాలెంజెస్ని. ఈజ్ ట్రయింగ్ టు ఆఫ్సెట్ అంటే బ్యాలెన్స్ కానీ క్యాన్సిల్ కానీ, మనకి ఏ వొకాబ్ సూట్ అయితే అది సెట్ చేసుకోవాలి. బ్యాలెన్స్, క్యాన్సిల్. సో ఈజ్ ట్రైంగ్ టు క్యాన్సిల్ అన్న అనుకోవచ్చు, బ్యాలెన్స్ అన్న అనుకోవచ్చు. ఇట్స్ వనరబిలిటీస్. సో ఏవైతే వాళ్ళ ఒక వనరబిలిటీ అంటే వీక్నెస్ అనమాట. వనరబిలిటీస్ అంటే వీక్నెస్, సెన్సిటివిటీ. బై స్టాగింగ్ అంటే ఏదైనా ఒక టెంపరీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్గా యూజ్ చేసుకునే దాన్ని స్టాగింగ్ అంటారు. స్టాగింగ్ అంటే ఏదైనా ఒక టెంపరీ వస్తువు, ఏదైనా ఒక టెంపరీ స్ట్రక్చర్ని యూజ్డ్ ఫర్ సపోర్ట్. Next, innovative drone to the make Kremlin feel the pain of the war. Kyiv has not had any major territorial victory in its lost territories
since the Kherson offensive of late 2022. Offensive అంటే ఇన్సల్ట్, హాస్టైల్, ఎనిమిటీ ఇవన్నీ వస్తాయి offensive. Insulting, hostile and enmity. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇవి ఏవైతే ఉక్రెయిన్ ఫేస్ చేసిన బ్యాటిల్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, నెక్స్ట్ వాళ్ళు ఏదైతే ట్రై చేస్తున్నారో ఇప్పుడు ప్రజెంట్ దీన్ని క్యాన్సిల్ చేద్దాము, ఏదైతే ఈ టెంపరీ ఇది ఏదైతే ఉందో స్ట్రక్చర్ సపోర్ట్ తీసుకుంటున్నారో దాన్ని అన్నిటిని మనం ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం అన్నట్టుగా చెప్తున్నారనమాట. బై స్టాగింగ్ అంటే ఏదైనా టెంపరీ స్ట్రక్చర్కి సపోర్ట్ తీసుకోవటం. అండ్ ఇన్నోవేటివ్ డ్రోన్స్ అటాక్స్ టు ద మేక్ ద Kremlin feel the pain of the war. సో వారికి ఆ డ్రోన్ అటాక్స్ ఏవైతే జరిగినాయో అవి వారికి పెయిన్లా ఫీల్ అవుతుందని చెప్తున్నారు. క్యూ హ్యాస్ నాట్ హ్యాడ్ ఎనీ మేజర్ టెరిటోరియల్ విక్టరీ ఇన్ ఇట్స్ లాస్ట్ టెరిటరీస్. సో క్యూ ఆ కంట్రీలో ఏంటంటే హ్యాస్ నాట్ హ్యాడ్ ఎనీ మేజర్ టెరిటోరియల్ విక్టరీ. సో ఇప్పటి వరకు ఎలాంటిది మేజర్ టెరిటోరియల్ విక్టరీ అనేది లేదు, ఎక్కువ లాస్ట్ టెరిటరీసే ఉన్నాయని చెప్తున్నారు. సిన్స్ ద కెర్సన్ అఫెన్సివ్ అంటే ఏదైతే ఇన్సల్టింగ్ జరుగుతుందో ఎప్పుడు 2022 నుండి ఏదైతే ఎనిమిది వీళ్ళ మధ్యలో ఉందో అప్పటి నుండి అన్ని లాస్టే ఉన్నాయి, ఏది విన్నింగ్ ఏది లేదు, విక్టరీ ఏమి లేదని చెప్తున్నారు. ఓవర్ ద పాస్ట్ ఇయర్ ఉక్రెయిన్ హ్యాస్ లాస్ట్ నియర్లీ 5,000 square kilometers ఆఫ్ ఇట్స్ టెరిటరీ టు ద రష్యన్స్. సో పాస్ట్ ఇయర్ని చూసుకుంటే ఉక్రెయిన్ ఇంత 500 square kilometers దాన్ని వీళ్ళు కోల్పోవడం జరిగింది రష్యాలో అని చెప్తున్నారు. రష్యా హ్యాస్ రీక్యాప్చర్డ్ ద ల్యాండ్ ఉక్రెయిన్ హ్యాడ్ సీజ్డ్ ఇన్ కుర్స్క్. రష్యా క్యాప్చర్ చేసింది ఉక్రెయిన్ ల్యాండ్ ఏదైతే సీజ్ చేసుకుందో అది కుర్స్క్ అనే ప్లేస్కి. రష్యా స్ప్రింగ్ ఆఫెన్సివ్ ఈజ్ నౌ గెయినింగ్ ద మొమెంటమ్. సో మొమెంటమ్ అంటే the force that keeps an object moving. సో రష్యా స్ప్రింగ్, సో రష్యాది ఏదైతే వాళ్ళు ఒఫెన్స్ చేస్తున్నారో సో వాళ్ళు ఎలా గెయిన్ చేస్తున్నారంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మూవింగ్ దాన్ని బట్టి వాళ్ళు చేస్తున్నారని చెప్తున్నారనమాట. నెక్స్ట్ విత్ టెరిటోరియల్ అడ్వాన్సెస్ ఏవైతే సుమి రీజియన్ అనే ఒక రీజియన్ ఉందో ఆ రీజియన్ గురించి వీళ్ళు ఏదైతే అడ్వాన్స్గా ఉంటున్నారు వాళ్ళు ఒక గెయిన్ అనేది పొందుతున్నారు అన్నట్టుగా చెప్తున్నారనమాట, ఆఫెన్స్ అవుతున్నారు ఈ విషయంలోకి వస్తే. నెక్స్ట్ ఏంటంటే వైల్ ఉక్రెయిన్ ఈస్ గ్రప్లింగ్ అంటే టు హోల్డ్ సమ్ వన్ వైల్ ఫైటింగ్ విత్ హిమ్ సంబడి. గ్రప్లింగ్ ఇక్కడ ఒక గ్రామర్ అండి, గ్రప్లింగ్ వచ్చినప్పుడు మాత్రం పక్క విత్ అనే ప్రిపోజిషనే రావాలి. నెక్స్ట్ గ్రప్లింగ్ టు హోల్డ్ someone while fighting with somebody. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే సో ఏదైతే ఉక్రెయిన్ రష్యా స్ప్రింగ్ ఒఫెన్సివ్ ఏదైతే సుమి రీజన్ జరుగుతుందో కానీ అదే టైంలో వాళ్ళు ఉక్రెయిన్ కూడా ఏంటంటే అది హోల్డ్ చేస్తుంది అనమాట ఏదైతే వీకెండ్ ఎయిర్ డిఫెన్స్ ఉందో దాని గురించి. అండ్ అక్యూట్ మ్యాన్ పవర్ అంటే స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో పబ్లిక్ ఏదైతే ఆ మ్యాన్ పవర్ ఏదైతే ఉందో అక్యూట్ మ్యాన్ పవర్. క్రైసిస్ అనేది ఏ టైమ్ ఆఫ్ గ్రేట్ డిఫికల్టీ, డేంజర్ ఆర్ సఫరింగ్. సో ఏదైనా ఒక టైంలో మనం డేంజర్లో ఉన్న డిఫికల్టీ ఫీల్ అవుతున్న దాన్ని క్రైసిస్ అంటారనమాట. కోవిడ్ క్రైసిస్ ఎగ్జాంపుల్గా. A time of great difficulty, danger of
danger of suffering. And uncertainty about continued యూఎస్ సపోర్ట్ అండర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సో దీన్ని ఎలా కంటిన్యూ చేస్తున్నారంటే యూఎస్ సపోర్ట్ ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్ గారు, వాళ్ళు ఆయన మీడియేటర్గా ఉండి వీళ్ళ డిస్కషన్లోకి ఆయన ఇన్వాల్వ్ అవటం అవుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. రష్యా హ్యాస్ ఫౌండ్ ఇట్ ఇంక్రీజింగ్లీ డిఫికల్ట్ టు ప్రివెంట్ ఉక్రెయిన్స్ డ్రోన్ అటాక్స్ టార్గెటింగ్ ఇట్స్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ద బ్లాక్ సీ ఫ్లీట్ and now airfields hosting strategic bombers. If Russia has battlefield momentum, Ukraine stays defiant. If the war continues to drag on, the toll on both sides will only deepen. So far, efforts by Mr. Trump to broker peace have yielded this little progress, but he should not give up. Russia has long-standing grievances and future security concerns that must be addressed. Ukraine wants credible security guarantees that shield it from future attacks. The US has a crucial role to play in narrowing these differences and working toward a durable ceasefire. So Russia has found it increasingly difficult. సో రష్యా ఏం ఫౌండ్ చేసింది అంటే ఇంక్రీజింగ్లీ డిఫికల్ట్, సో డిఫికల్ట్గా అది ఇంక్రీజ్ అవుతుందని చెప్పి చెప్తున్నాను. టు ప్రివెంట్ ఉక్రెయిన్స్ డ్రోన్ అటాక్స్. సో దాని ఏదైతే ప్రివెంట్ అవుతుందో ఉక్రెయిన్స్ ఒక డ్రోన్ అటాక్స్ నుండి, టార్గెటింగ్ ఇట్స్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో వాళ్ళు టార్గెటింగ్ అనేది ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టడం జరిగింది. సో ద బ్లాక్ సీ ఫ్లీట్, ఆ టార్గెటింగ్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే ద బ్లాక్ సీ ఫ్లీట్. అండ్ నౌ ఎయిర్ ఫీల్డ్స్ హోస్టింగ్ స్ట్రాటజిక్ బాంబర్స్. సో ఎయిర్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రాటజిక్ బాంబర్స్తో కూడా వీళ్ళు టార్గెటింగ్ చేయడం జరిగింది. ఇఫ్ రష్యా హ్యాస్ బ్యాటిల్ ఫీల్డ్ మొమెంటమ్, ఉక్రెయిన్ స్టేస్ డెఫియంట్. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే మొమెంటమ్ అంటే సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మూవ్ అయ్యేదాన్ని మొమెంటమ్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే రష్యా హ్యాస్ బ్యాటిల్ ఫీల్డ్. సో రష్యాలో ఏదైతే బ్యాటిల్ ఫీల్డ్ మూమెంట్ ఉందో, సో ఏదైతే ఆబ్జెక్ట్ మూవ్ అవుతుందో, ఉక్రెయిన్ స్టేస్ డిఫియంట్. డిఫియంట్ అంటే ఏదైనా ఒక దాన్ని రెఫ్యూజ్ చేయటం. డిఫియంట్, రెఫ్యూజింగ్. ఏదైనా మనం ఒక దాన్ని వద్దు అని రిజెక్ట్ చేస్తున్నామో దాన్ని రెఫ్యూజింగ్ అంటారు. రెఫ్యూజింగ్ని ఇంకోలాగా ఏమనొచ్చు, డెఫియంట్ అంటాం. రెఫ్యూజింగ్ టు ఒబే సంథింగ్ ఆర్ సమ్వన్. ఇఫ్ ద వార్ కంటిన్యూస్ టు డ్రాగ్ ఆన్. సో ఇప్పుడు వార్ అనేది అలానే కంటిన్యూ అవుతున్నప్పుడు ద టోల్ ఆన్ ద బోత్ సైడ్స్ ఏంటో వీళ్ళు ఓన్లీ డీపెన్. సో అది సాగుతూనే ఉంటుంది ఎప్పటికైనా అన్నట్టు చెప్తారు. సో ఫార్ ఎఫర్ట్స్ బై మిస్టర్ ట్రంప్ టు బ్రోకర్ పీస్ హ్యావ్ ఈల్డెడ్ లిటిల్ ప్రోగ్రెస్. ఈ సో ఫార్ ఇంకా అదంతా ఏంటంటే ఈ ఎఫర్ట్స్ అనేది మిస్టర్ ట్రంప్ గారు వాళ్ళ మధ్యలో మళ్ళీ లిటిల్ ప్రోగ్రెస్ అంటే వాళ్ళతో మీటింగ్ అనేది వాళ్ళ మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యి మాట్లాడటం జరుగుతుంది. బట్ హీ షుడ్ నాట్ గివ్ అప్. కానీ ఆయన గివ్ అప్ ఇవ్వడానికి రెడీగా లేడు. రష్యా హ్యాస్ లాంగ్ స్టాండింగ్ గ్రీవెన్సెస్. రష్యా ఏంటంటే ఎప్పటి నుండో స్టాండ్ తీసుకొని ఉంటుంది. అండ్ ఫ్యూచర్ సెక్యూరిటీ కన్సర్న్స్ దట్ మస్ట్ బీ అడ్రస్డ్. అండ్ ఫ్యూచర్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి అడ్రస్ చేయడం కూడా మస్ట్ బీ అడ్రస్డ్. ఉక్రెయిన్ వాంట్స్ క్రెడిబుల్ సెక్యూరిటీ గ్యారంటీస్. ఉక్రెయిన్ ఏంటంటే సెక్యూరిటీ గ్యారంటీస్ని కోరుకుంటుంది. దట్ షీల్డ్ ఇట్స్ ఫ్రమ్ ఫ్యూచర్ అటాక్స్ నుండి వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ కావాలి. షీల్డ్ అంటే ఒక ప్రొటెక్షన్ కావాలని చెప్పి ఒక గ్యారంటీ కోరుతుంది. ద యుఎస్ హ్యాస్ ఎ క్రూషియల్ రోల్. సో క్రూషియల్ అంటే ఇంపార్టెంట్. సో యూఎస్కి ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది ఏంటంటే టు ప్లే ఇన్ నారోయింగ్ దీస్ డిఫరెన్సెస్ అండ్ వర్కింగ్ టువర్డ్ ఏ డ్యూరబుల్ సీజ్ ఫైర్. సో యుఎస్కి ఒక క్రూషియల్ రోల్, ఇంపార్టెంట్ రోల్ ఉంది. అది ఏంటంటే ఈ వీళ్ళ మధ్యలో ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో వాటి మధ్య నుండి వాటన్నిటిని ఏమీ లేకుండా క్లియర్ అవుట్ చేసేయాలి. ఏది కూడా వీళ్ళకి గొడవలు అనేది ఏ కాల్పులు అనేది కూడా లేకుండా క్లియర్గా ఫర్దర్గా కూడా ఎలాంటి సీజ్ ఫైర్స్ అనేది లేకుండా ఫర్దర్గా కూడా దీన్ని క్లియర్ అవుట్ చేసేయాలి. అప్పుడే బాగుంటుంది అని చెప్పి యూఎస్ అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయాలని చెప్పి చెప్తున్నారనమాట.
సో దట్స్ ఇట్ అండి. క్వశ్చన్స్. వాట్ ఈస్ ద కరెంట్ ఫేజ్ ఆఫ్ ద రష్యా ఉక్రెయిన్ వార్? సో రష్యా ఉక్రెయిన్ వార్ యొక్క కరెంట్ ఫేజ్ ఏంటి అని అడుగుతుంది. ఇంటెన్సిఫైడ్ మిలిటరీ అటాక్స్ అండ్ డైరెక్ట్ నెగోషియేషన్స్, ceasefire and peace talks, Russia withdrawal and Ukrainian reconstruction, stalemate and economic sanctions. సో ఇంటెన్సిఫైయింగ్ చేస్తుంది మిలిటరీ అటాక్స్ని అండ్ డైరెక్ట్ టాక్స్ అనేది పెట్టుకుంటుందని చెప్పారనమాట. సో ఇంటెన్సిఫైడ్ అంటే ఇంక్రీజ్ స్ట్రెంగ్త్ అయిన కరెంట్ ఫేజ్ అనేది. నెక్స్ట్, వాట్ వాజ్ ద టార్గెట్ ఆఫ్ ఉక్రెయిన్స్ డ్రోన్ అటాక్ ఆన్ June 1, 2025? సో ఏం జరిగింది ఉక్రెయిన్ అటాక్స్ అంటే రష్యన్ మిలిటరీ యొక్క ఎయిర్ ఫీల్డ్స్ మీద ఇప్పుడు అటాక్ జరిగింది అనమాట. సి ఆన్సర్. వాట్ వాజ్ ద అవుట్కమ్ ఆఫ్ ద డైరెక్ట్ టాక్స్ బిట్వీన్ రష్యా అండ్ ఉక్రెయిన్ ఇన్ ఇస్తాన్బుల్? సో ఏవైతే అవుట్కమ్ రష్యా ఉక్రెయిన్ది ఏదైతే డైరెక్ట్ టాక్స్ అనేది ఇస్తాన్బుల్లో పెట్టుకుందో దాని ఒక అవుట్కమ్ ఏమొచ్చిందని అడుగుతున్నారు. దాని ఒక అవుట్కమ్ ఏంటి, మనకి ప్రిజనర్ ఎక్స్చేంజ్ డీల్ అనేది పెట్టుకుందాము అండ్ నెక్స్ట్ థర్డ్ రౌండ్ ఆఫ్ టాక్స్ అనేది నెక్స్ట్ జూన్లో పెట్టుకుందాం అన్నారు. సో ఆన్సర్ ఈస్ బి. వాట్ ఈస్ ఉక్రెయిన్స్ కరెంట్ బ్యాటిల్ ఫీల్డ్ సిచ్యువేషన్? యుక్రెయిన్ ఒక బ్యాటిల్ ఫీల్డ్ కరెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఏదైనా ఛాలెంజెస్ని ఫేస్ చేయటము అండ్ ఏదైనా వీక్ పాయింట్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేయటం అని అన్నారు. సో బి ఈజ్ ద ఆన్సర్. మీరు అనుకోవచ్చు విత్డ్రా అనేది లేదు, లాంచింగ్ లేదు, ఇవన్నీ లేవు, కానీ ఇదే ఎలా అంటే ఇప్పుడు గెయినింగ్ మూమెంట్ ఫస్ట్ వర్డ్ చూడగానే ఎక్కడ మనకి దాని గురించి మాట్లాడింది లేదు, అండ్ లాంచింగ్ ఏ సక్సెస్ఫుల్ కౌంటర్ ఆఫెన్సివ్ దీని గురించి లేదు, విత్డ్రాయింగ్ ఫ్రమ్ ద కాన్ఫ్లిక్ట్ లేదు. మనకి ఏదైతే క్వశ్చనింగ్ ఉందో దానికి రిలేటెడ్గా చూసుకుంటే మనకి అర్థమైపోతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ రష్యాస్ కరెంట్ మిలిటరీ స్ట్రాటజీ? రష్యా యొక్క కరెంట్ మిలిటరీ స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఏదైనా మూమెంటమ్ని అంటే ఏదైతే అడ్వాన్సెస్ ఉన్నాయో దాని నుండి వాళ్ళు గెయిన్ చేసుకునేది. సో ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. డిస్క్రైబ్ ద డ్రోన్ అటాక్ క్యారీడ్ అవుట్ బై ఉక్రెయిన్ ఆన్ June 1, 2025. సో డ్రోన్ అటాక్ క్యారీడ్ అవుట్ చేసింది, దాని మీద ఏంటంటే ఉక్రెయిన్ క్యారీడ్ అవుట్ ఏ డేరింగ్ డ్రోన్ అటాక్ డీప్ ఇన్సైడ్ రష్యా. సో నేను దీన్ని ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను బికాస్ నేను ఆల్రెడీ ఇది పారాగ్రాఫ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నేను దాన్ని జస్ట్ డిస్క్రైబ్ చేయమన్న దానికి నేను ఇలా ఇచ్చానమాట. సో నాకు ఏంటంటే ఇది ఒక చిన్న షార్ట్ క్వశ్చన్. సో మీకు ఏంటంటే డైలీ ఇలాంటి క్వశ్చన్స్ ఇలాంటి షార్ట్వి చదువుతుంటే మీకు ప్యాసేజ్ ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంటుంది అండ్ ఎస్ఏ డిస్క్రిప్టివ్ రైటింగ్కి కూడా బాగుంటుంది అని ఇలాంటి యాడ్ చేసినాను అనమాట. సో చదవండి మీరే. పీడిఎఫ్ కావాలంటే మీరు కామెంట్ చేయండి, అప్లోడ్ చేస్తాము. నెక్స్ట్, వాట్ ఆర్ ద మెయిన్ కన్సర్న్స్ ఫర్ ఉక్రెయిన్ ఇన్ ద కరెంట్ వార్ సిచ్యువేషన్? కరెంట్ వార్ సిచ్యువేషన్ ఏదైతే ఉక్రెయిన్ ఉందో దాని ఒక మెయిన్ కన్సర్న్ ఏంటి అన్నారు. సో దాని ఎక్స్ప్లెనేషన్ ఇది సేమ్ నేనే యాస్టీస్ దీనికి నేను పారాగ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఫిల్లర్స్. వైల్ దీస్ క్లెయిమ్స్ హ్యావ్ నాట్ బీన్ డాష్ వెరిఫైడ్, Russia's Ministry of Defense confirmed that 5 of its airfields came under attack and aircrafted two stations, one close to the Norwegian border and other in Siberia, caught fire. So ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్ వర్బ్ ప్లస్ యాడ్వర్బ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ యాడ్వర్బ్ వస్తుంది, హ్యావ్ నాట్ బీన్ వర్బ్. సో యాడ్వర్బ్ ప్లస్ వర్బ్. సో ఇక్కడ యాడ్వర్బ్ ఏంటంటే ఇండిపెండెంట్లీ యాడ్వర్బ్, ఇండిపెండెంట్ యాడ్వర్బ్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఎల్వైతో ఎండ్ అయ్యే అన్నీ కాదు, కొన్ని ఎల్వైతో ఎండ్ అయ్యేవి యాడ్వర్బే ఉంటాయి. ప్రైర్ టు క్యూస్ అటాక్ రష్యా హ్యాడ్ లాంచ్డ్ డాష్ అవలాంచీ ఆఫ్ డ్రోన్స్ అండ్ మిసైల్స్ అక్రాస్ ఉక్రెయిన్ సిగ్నిఫికెంట్లీ స్ట్రైనింగ్ ద కంట్రీస్ ఎయిర్ డిఫెన్స్. అవలాంచీకి ముందు ఆర్టికల్ అన్నారు ఆప్షన్. సో ఆర్టికల్ ఏ వస్తుందా యాన్ వస్తుందా? అవలాంచీ. సో ఇది ఓవెల్ సౌండ్ ఇస్తుంది కాబట్టి యాన్ అవలాంచీ. నెక్స్ట్, ఎర్రర్స్. Kyiv has not have any major territorial victory in its lost territories since the Kherson offensive of late 2022.
సో మనకి ఆల్రెడీ మీరు డౌట్ వచ్చే ఉంటుంది, హ్యాజ్ వచ్చి ఇప్పుడు వాజ్ వచ్చినప్పుడు V3, హ్యాజ్ వచ్చినప్పుడు V3 ఇట్లా అనుకుంటాం. సో హ్యావ్ అనేది కూడా కరెక్ట్ అనుకుంటారు, కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ హ్యావ్ కానీ ఇవి ఏ వచ్చినా కూడా మనకి హ్యాడే వస్తుంది సెకండ్. సో ఇక్కడ హ్యావ్ కాదు హ్యాడ్. నెక్స్ట్, వైల్ ఉక్రెయిన్ ఈస్ గ్రప్లింగ్ బై weakened air defenses, an acute manpower crisis, and uncertainty about continued US support under President Donald Trump. గ్రప్లింగ్తో ఎప్పుడని చెప్పాను, ప్రిపోజిషన్ అనేది విత్ అనేది రావాలి, బై రాకూడదు. గ్రప్లింగ్ విత్, డీల్ విత్, కోప్ విత్. మీకు ప్రిపోజిషన్ మీద ఏమేమి వస్తే రూల్స్ చెప్పమంటే సో మీరు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో అనేది చేస్తాను, లేదు కామెంట్ చేసిన నేను అట్లీస్ట్ ఒక PDF అన్న అప్లోడ్ చేస్తాను, చూద్దారు. సో దట్స్ ఇట్ అండి, ఈరోజు పారాజంబుల్డ్ యాడ్ చేయలేదు. సో ఇదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏ మీద కూడా చేద్దాము, ఎస్ఏ క్వశ్చన్స్. బిఫోర్ దట్ ఐఎల్పి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఐ థింక్ సో టుమారో నుండి స్టార్ట్ అవుతుంది అనుకుంటా మెయిన్స్ క్లాసెస్. సో ఫాలో అవ్వండి తరోగా. అండ్ ఎడిటోరియల్ ప్లస్ మెయిన్స్ క్లాసెస్ కూడా వినండి. డైలీ క్లాసెస్ అనేది ఐఎల్పికి లిమిటెడ్ బ్యాచ్ ఉంటుంది. సో ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే టెస్ట్స్కి వాటికి ఏమన్నా, సో ఓన్లీ టెస్ట్ రాయడానికి కూడా ఓకే అనుకుంటే దానికి కూడా ఒక పేమెంట్ ఉంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇండివిజువల్ టెస్టులు వాటన్నిటికి ఇండివిజువల్ పేమెంట్స్ కూడా ఉంటుంది. 9649643354కి కాంటాక్ట్ అవ్వండి. సో ఐఎల్పి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో టుమారో ఆన్వర్డ్స్ స్టార్ట్ అవుతుంది. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.